హాయ్ గాయ్స్, నేను మీ హెడ్ యూడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏమీ అనిపించకపోతే ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ విషయానికి వస్తే, రామ్ గోపాల్ వర్మ జైలుకి వెళ్తున్నారు. దేనికి? మెయిన్ రామ్ గోపాల్ వర్మ జైలుకి వెళ్తున్నారు. ముంబై హైకోర్టులోని ముంబై పోలీసులు రామ్ గోపాల్ వర్మని 3 నెలలు నాన్ బెయిలబుల్ కేసు కింద జైల్లో పెట్టారు. అసలు ఎందుకు వెళ్తున్నారు జైలుకు? దేనివల్ల వెళ్తున్నారు? ఏటి అసలు? రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు జైలుకి ఎందుకు వెళ్తున్నారంటే, ఒక చెక్ బౌన్స్ విషయంలోని 7 సంవత్సరాల క్రితం అయిన వల్ల వెళ్తున్నారు. అది ఒక శ్రీ అనే పేరు పైన, కంపెనీ పేరు పైన ఉంది. ఇంకా నిన్న కూడా చూసాం మనం. ఆయన బాధపడి, నేను ఇంతకు ముందులాగా సినిమాలు తీయాలనుకుంటున్నాను, ఒక సత్య లాంటి సినిమా తీయాలనుకుంటున్నాను, నేను మళ్ళీ పాతలాగా రామ్ గోపాల్ వర్మ అలా మారి ఒక కొత్త సినిమా తీసి చూపిద్దామని ఒక సినిమా కూడా అనౌన్స్ చేశారు, సిండికేట్ అని. కానీ ఇప్పుడు చూస్తే ఆయనకి ఒక బిగ్ షాక్ తగిలింది. ఒక 3 months నాన్ బెయిలబుల్ కేసు కింద ఆయన జైల్లో ఉండాల్సి వస్తుంది. అది అసలు ఇంతవరకు ఎందుకు తెచ్చుకున్నారు? ఆయన ముందే ఒక క్లియర్ చేసుకుంటే అయిపోయేది కదా. కేవలం ఇది చెక్ వల్ల అయిందా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఈ కేసు ఎక్కడ అయిందంటే ముంబై కోర్టులో అయింది. ఇది హియరింగ్ కూడా ముంబై కోర్టులోనే జరిగింది. మెజిస్ట్రేట్కి చాలాసార్లు పిలిచిన రామ్ గోపాల్ వర్మ గారు వెళ్ళపోయేసరికి ఈ రోజుకి ఇంకా ఆయనకి జైలు శిక్ష చేశారు. ఇదైతే తేలిపోయింది. ఆయనైతే 3 నెలలు మాత్రం జైల్లో ఉండాల్సిందే. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీది రైటా రాంగా? రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకు ఇలా చేశారనేది మీరు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తప్పదా? రామ్ గోపాల్ వర్మ గారు జైలుకి వెళ్ళాల్సిందేనా? ఇంకో ఆప్షన్ ఏం లేదా? ఆయన 3 నెలలు ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిందేనా? ఇంతకుముందు చెప్పినలాగా రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు జైలుకి వెళ్ళి అక్కడ క్రిమినల్స్తో ఇంటరాక్ట్ అయ్యి కొత్త కథలు రాసుకొని వస్తారా? ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఒకవేళ నేను జైలుకి వెళ్ళాల్సి వస్తే నేను అక్కడ క్రిమినల్స్తో ఇంటరాక్ట్ అయ్యి దానికి మించిన కథలను రాసుకొని వస్తాను, నాకు ఎక్కడున్నా ఏం ప్రాబ్లం లేదు, నాకు సినిమా తీయడం ఇంపార్టెంట్, అక్కడ ఉంటే ఇంకా బాగా తీస్తానన్నారు. సో ఇప్పుడేటి, రాజమౌళి గారు కొత్త కథలతో మళ్ళీ ఇంతకుముందు పాత రాజమౌళి గారు లాగా తీసుకొని వచ్చి యూనిక్గా తీస్తారా సినిమాలు? ఇప్పుడు ఇంకో ఆప్షన్ లేదా ఆయనకి? ఖచ్చితంగా 3 నెలలు జైల్లో ఉండాల్సిందేనా? ఇంకా వేచి చూడాలి. ఇది ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి ఇంకో ఆప్షన్ లేదు. ఆయన ఖచ్చితంగా 3 నెలలు జైల్లో ఉండాల్సిందే. ఈ 3 నెలలు ఆయన ఏం చేస్తారు? ఎప్పుడు చెప్పినలాగే ఆయన జైల్లో వెళ్ళి మిగతా వాళ్ళతో మాట్లాడి కథలు రాసుకుంటారా? లేకపోతే కొత్త రాజమౌళి లాగాలా బయటకు వచ్చి అందరినీ మళ్ళీ ఎంటర్టైన్ చేస్తారో? ఇంకా వేచి చూడాలి. చూస్తూనే ఉండండి హెడ్ యూడ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో కామెంట్ చేయండి ఏదో ఒకటి.